నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల కోసం ఏపీలో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. గత అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ 2023కు ఆమోదం. ఈ చట్టం ద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా పూర్తి భద్రత. ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని వైసీపీ ప్యాకప్ అవుతుందన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేష్, ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ ఎదురైందని వెల్లడి. సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్ కుటుంబం చీలిపోవటానికి జగనే కారణమని ఆమె ఆరోపణ. దీనికి సాక్ష్యం ఆ దేవుడు, తన తల్లి విజయమ్మ అని వెల్లడి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ మరొకసారి అధికారంలోకి రావటం ఖాయమన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో ప్రస్తుతం నక్సలైట్లు లేరని, నక్సలైట్లు ఉంటే వారిని కూడా ప్రతిపక్ష నాయకులు బుట్టలో వేసుకునేవారని విమర్శ. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల కోసం ఏపీలో ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చారు. దీనికోసం తీసుకువచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ 2023కు ఆమోద ముద్ర పడింది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించారు. దీనికి రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో చట్ట రూపం దాల్చింది. చట్టం అమల్లోకి వచ్చినట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న సీఎం సెక్యూరిటీ వింగ్ తో పాటు అదనంగా సీఎం భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ద్వారా ముఖ్యమంత్రి భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడే కాకుండా విదేశాల్లో ఉన్నప్పుడు కూడా భద్రత కల్పిస్తారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని, వైసీపీ ప్యాకప్ అవుతుందని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హ్యాపీగా దిగిపోతా, ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తల్ని ఆయన షేర్ చేశారు. 56 నెలలుగా అధికారంలో ఉన్నాను, నేను బెటర్గానే చేశానని అనుకుంటున్నా, ఎలాంటి విచారం లేదు, ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా అంటూ జగన్ నిర్వేదాన్ని వ్యక్తం చేసినట్లు ఆ వార్తలో ఉంది. తిరుపతిలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సదరు పత్రిక పేర్కొంది. ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబం చీలిపోవటానికి జగనే కారణమని ఆమె అన్నారు. దీనికి సాక్ష్యం ఆ దేవుడు, తన తల్లి విజయమ్మ అని చెప్పారు. కుటుంబం విడిపోవడం అనేది జగనన్న చేతులారా చేసుకున్నదే అని ఆయన సోదరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ కోసం తాను నెలల తరబడి 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, తెలంగాణలో ఓదార్పు యాత్రను చేపట్టానని చెప్పారు. స్వలాభం కోసం చూసుకోకుండా ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు జగనన్నకు అండగా నిలబడి ప్రచారం చేశానని తెలిపారు. తన కుటుంబం చేలిపోతుందని తెలిసి కూడా తాను కాంగ్రెస్లో చేరానని చెప్పారు. వైసీపీ నేతలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శిస్తారని తనకు తెలుసునని అన్నారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ జగన్ నిన్న విమర్శలు గుప్పించిన నేపథ్యంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి నిర్వహించిన సదస్సులో ఏదేదో మాట్లాడారని విమర్శించారు. రాజధాని విషయంలో రాష్ట్రాన్ని జగన్ గందరగోళంలో పడేశారని షర్మిల దుయ్యపట్టారు. ఇప్పుడు ఏపీకి ఎన్ని రాజధానిలో కూడా తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. బీజేపీకి జగన్ రెడ్డి బానిసలా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బానిసగా మారి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పనంగా పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ని చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈ
జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్. ఈరోజు వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నా వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ మరొకసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నక్సలైట్లు లేరని, నక్సలైట్లు ఉంటే వారిని కూడా ప్రతిపక్ష నాయకులు బుట్టలో వేసుకునేవారని విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు వారి వెనుక ఉండి యుద్ధం చేస్తున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. విజయవాడ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మీడియా ముఖంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం నక్సలైట్లు లేరని, నక్సలైట్లు ఉంటే వారిని కూడా ప్రతిపక్ష నాయకులు బుట్టలో వేసుకునేవారని విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తమ వెనక ఉండి యుద్ధం చేస్తుంటారని, విజయవాడ, గుంటూరుకు చంద్రబాబు ఉరి వేశాడని చెప్పారు. ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు విజయవాడలో చంద్రబాబు ఒక అభివృద్ధి పని కూడా ఎందుకు చేయలేదని అన్నారు. కరకట్టను ఎందుకు డబుల్ రోడ్డు చేయలేదని మండిపడ్డారు. విజయవాడలో కనకదుర్గమ్మ వారధిని ఎందుకు నిర్మించలేకపోయాడని ప్రశ్నించారు. రాజధాని కట్టొద్దని ఎవరైనా చెప్తారా? తాత్కాలిక భవనాలు అని ఎందుకు చెప్పారని, ఇక వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవటం కోసమే తమ పార్టీలో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి వరుస సభలు ఉంటాయని, ఎల్లుండి భీమినిలో సీఎం జగన్ సభ ఉంటుందని తెలిపారు. మిట్ట మధ్యాహ్నం పెట్టాడు శ్రీనివాస్ ఈరోజు ఎందుకు మరి ముహూర్తం అట్లా కలిసి వచ్చినట్టుంది. సో మంచి కార్యక్రమం, శుభారంభం. ఎన్నికల 2024 సార్వత్రిక ఎన్నికలకు రేపు 27వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు భీమిల నుంచి శంఖారావం పూరిస్తున్నారు. అక్కడి నుంచి వరుస సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాణం పోసి నిలబెట్టి ఈరోజు దేశంలోనే సమున్నత స్థాయికి తీసుకెళ్ళి ఇస్తారనో బెంజీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, దాంతో చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఈ ప్రపంచంలో ఎవడిచ్చినా వాడికంటే ₹1,00,000 ఎక్కువ ఇస్తారని కూడా వస్తాడు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తక్కువ కాలంలో వారం రోజుల వ్యవధిలోనే ఈ యొక్క కార్యాలయాన్ని మనం తీసుకోవడం, ఈరోజు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీద ప్రారంభించుకోవడం, ఏదైతే రానున్న ఎన్నికలకి సమర శంఖారామం విజయవాడ నగరంలో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నుంచి ఈ రోజు నుంచే ప్రారంభిస్తామని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత చాలా చక్కగా వైభవంగా మీరు చేసినందుకు, మీరందరూ ఇచ్చేసినందుకు పేరు పేరున కూడా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే మల్లాది విష్ణు గారి నాయకత్వం ఉందో 2019 నుంచి ఇప్పటి వరకు కూడా అదే జోడీతో నేను కానీ, మల్లాది విష్ణు కానీ, కేసీఆర్ నాని గారు కానీ, ఇతర నాయకులంతా కలిసి విజయవాడ నగరంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తామని చెప్పి తెలియపరచుకుంటున్నాం. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని మల్లాది విష్ణు గారు, నేను కానీ, ఎంపీ గారు కానీ, మిగతా పార్టీ నాయకులంతా కలిసి మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ, ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఒకటే, మన వంతు మనందరం కోరేది, మనం చూసేది జగన్మోహన్ రెడ్డి గారి జెండా, జగన్మోహన్ రెడ్డి గారి ముఖం. జగన్మోహన్ రెడ్డి మన కళ్ళ ముందు ఎప్పుడు ఉంటాడు. కార్యకర్తలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరుని నానియా, మల్లాది విష్ణు, ఎల్లంపల్లి సీనియా, అభ్యర్థి అనేది ఎవరు మనకు అనవసరం. మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఇక్కడ ఎవరు నుంచున్నా మనం జెండా, మన చేతి పీడికిలి బిగించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మనం ఓటేసేది, ఓటు వేయించేది ఫ్యాన్ గుర్తుకి మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి 2019 కంటే కూడా భారీ మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిని గెలిపించమని చెప్పని, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయించమని చెప్పని మీ అందరికీ వేడుకుంటూ గత వారం రోజులుగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు విస్తృతంగా
డివిజన్స్లో పర్యటన చేయటం, గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రతి గడపకి వెళ్ళటం కూడా జరుగుతుంది. కానీ పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి పార్టీ కార్యక్రమాలు అనేవి మొదలు పెడుతున్నారు కాబట్టి సెంట్రల్ నియోజకవర్గంలో మన మల్లాది విష్ణు గారు కూడా పూర్తి స్థాయిలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఆయన సహాయ సహకారాలు, ఆయన మద్దతు అందచేయటము, పూర్తిగా కార్యకర్తలందరూ చక్కగా ఉత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమం హాజరవ్వడం జరిగింది. మన సీఎం గారు వై నాట్ 175 అన్న నినాదంతో ఈరోజు చిన్న చిన్న మార్పులతోటి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాము. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న రాబోయే కాలంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మన వైఎస్ఆర్సీపీ పార్టీ విజయకేతనం ఎగరవేసేలాగా మనమందరం కలిసి ఈ విజయానికి తోడ్పడాలని అందరం కలిసి ప్రయాణించాలని, అత్యధిక మెజారిటీతో అందరం కలిసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపించి ఓటు ప్రాధాన్యతను తెలిపే రోజైన ఓటర్ల దినోత్సవం నాడు తమ మేనిఫెస్టోను విడుదల చేసినట్లు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మాజీ సిపిఐ జేడి లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఇది ప్రజల్లో నుంచి వచ్చిన మేనిఫెస్టో అని తెలిపారు. ఇది పీపుల్స్ మేనిఫెస్టో అని ఉద్ఘాటించారు. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సిపిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ అధ్యక్షతన నడుస్తున్న జై భారత్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. విద్యార్థి, ఆటో డ్రైవర్, మహిళలు, రైతు ద్వారా మేనిఫెస్టోను లక్ష్మీనారాయణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఓటర్ల దినోత్సవం అని, ఓటు ప్రాధాన్యతను తెలిపే రోజని తెలిపారు. అందువల్లే ఈరోజు జై భారత్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశామని అన్నారు. ఇది ప్రజల్లో నుంచి వచ్చిన మేనిఫెస్టో అని తెలిపారు. కాబట్టే ఇది పీపుల్స్ మేనిఫెస్టో అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోను రూపొందించామని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం తాము పోరాటం సాగిస్తామని అన్నారు. అన్ని ప్రాంతాలను పరిశీలించి ప్రజలతో మాట్లాడిన తర్వాత ఈ మేనిఫెస్టో తయారు చేశామని అన్నారు. అన్నదాత లేకుంటే మనం లేమని, రైతుల్ని ఆదుకోవాలని అన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాలని లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు మౌనం వీడారు. పార్టీ అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమని అన్నారు. నియోజకవర్గంలో వెల్లంపల్లి చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. వైసీపీ అధిష్టానం తీరుపై కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు మౌనం వీడారు. ఇన్ఛార్జీల మార్పులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కన పెట్టి ఆయన స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ను నియమించింది వైసీపీ. అప్పటి నుంచి మల్లాది విష్ణు మౌనంగా ఉండిపోయారు. గతంలో 2 సార్లు అధిష్టానం పెద్దలు పిలిచి మాట్లాడినా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. వెల్లంపల్లికి సహకారం విషయంలో తన క్యాడర్కు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే నేడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న విష్ణు చివరకు అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమని క్యాడర్కు తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. అయితే విష్ణు నిర్ణయాన్ని ఆయన క్యాడర్ వ్యతిరేకించింది. వెల్లంపల్లికి సహకరించేది లేదంటూ కాసేపు ఆందోళనకు దిగారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న మల్లాది విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఉత్కంఠతకు తెరపడింది. నియోజకవర్గంలో వెల్లంపల్లికి రూట్ క్లియర్ అయింది. వైసీపీకి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ మంచినీటి సమస్య పరిష్కరించడంపై లేదని జనసేన నగర అధ్యక్షులు వెంకటపోతిన మహేష్ విమర్శించారు. పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ పంపులు వదలడంపై వీఎంసీ అధికారులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి ఇబ్బందుల్ని పరిష్కరించలేని దిక్కుమాలిన వైసీపీ అంటూ విరుచుకుపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో 47వ డివిజన్లో జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన మహేష్ స్థానిక మహిళలతో కలిసి నీటి సమస్యపై ఖాళీ బిందెలతో వినూత్న నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ పంపులు వదలడంపై వీఎంసీ అధికారులకు లేదని తెలిపారు. మహిళల మంచినీటి ఇబ్బందుల్ని పరిష్కరించలేని దిక్కుమాలిన వైసీపీ అంటూ మండిపడ్డారు. 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగ కనపడటం లేదని తెలిపారు. మేయర్ సొంత డివిజన్లో కూడా మంచినీటి సమస్య ఉందని అన్నారు. 47వ డివిజన్ తేనెరపేట బూస్టర్ వద్ద గత కొన్ని రోజులుగా త్రాగునీరు రావటం లేదని స్థానిక కార్పొరేటర్కి మున్సిపల్ అధికారులకు కానీ మొరపెట్టుకున్న సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఉంది. పన్నులు కట్టించుకోవడం మీద ఉన్న శ్రద్ధ కమిషనర్ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రజా సమస్యల మీద ఎందుకు లేదు? మంచినీటి పన్నులు కట్టించుకుంటున్నారు కదా. గత నెల రోజులుగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మంచినీటి సమస్య తీవ్రంగా ఎదుర్కొంటూ ఉంటే ఎందుకు మీరు ఈ సమస్యను పరిష్కరించట్లా? అర్ధరాత్రి పూట ఒక అర్ధగంట ఏదో పోస్టర్ వేసి సన్నదారతో నీళ్లు వదిలితే ప్రజల అవసరాలు తీరుతాయా? దీనికి కమిషనర్ గారు కూడా సమాధానం చెప్పాలి. ప్రజల ఇబ్బందులు పడుతూ ఉంటే మీరంతా చూసి చూడనట్టు ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు?
అక్రమ బిల్డింగ్లే ఇచ్చేటప్పుడు మీ అధికారులు బాగా అవినీతి సొమ్ములు తీసుకుంటా ఉన్నారు కదా. ప్రజల అవసరాల మీద, ప్రజల ఇబ్బందుల మీద మీరు సకాలంలో ఎందుకు స్పందించరు? 47వ డివిజన్లో బోస్టర్ సరిగ్గా పనిచేయట్లా, సకాలంలో నీళ్లు వదలట్లా. అర్ధరాత్రి 2ంటికి బోస్టర్ పనిచేస్తే మహిళలు పడుకోకుండా పంపుల్లో నీళ్ళు పట్టుకోవాలా? ఉదయాన్నే పనులు ఏ విధంగా చేసుకుంటారు? పిల్లల్ని స్కూళ్ళకి ఏ విధంగా పంపిస్తారు? రోజువారీ పనులకి ఏ విధంగా వెళ్తారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. స్థానిక కార్పొరేటర్ గోదావరి గంగ కూడా ఇంతవరకు స్పందించకపోవడం దుర్మార్గమైన అంశం. వెల్లంపల్లి శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా ఇంకా ఇక్కడ ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి ఆ బుడమేరు దగ్గర పనులు చూసుకోవడం ఏంటి బాబు? నువ్వు ఇంకా బుడమేరు దగ్గర పనులు చూసుకోవడం, ఆఫీస్ ఓపెన్ చేయడం ఏంటి? ఇక్కడ ఇంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటే స్పందించాలి కదా, నువ్వు స్పందించాలి కదా. మేయర్ గారిది పక్కనే విషయమే కదా, మేయర్ గారిది చెప్పి. నా పేరు విజయ అండి. పంపులు వదలట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. పంపులో పెడితే పంపింగ్ లేదు అన్నారు. రాత్రులు పగలు అడ్రోడ్లోనే తిరుగుతున్నామండి. అసలు నీళ్ళు అంటే దొరకనివ్వట్లేదు. ఏమని అంటే పంపింగ్ లేదమ్మా, రావట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు? మా డ్యూటీ అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం అంతే వాళ్ళు చెప్తున్నారండి. పైవాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు. ఆ పైవాళ్ళు ఎవరో మాకు తెలియట్లా. అసలు వాళ్ళు వచ్చి కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మమ్మల్ని ఏంటి అనట్లా. పాత వాళ్ళు ఉండేవారు, పట్టించుకునేవారు. ఏంటమ్మా మీకు పంపులు వస్తున్నాయి లేదని 6 వచ్చి అన్నీ చూసుకుని వెళ్ళేవారండి. వీళ్ళు అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లా. మీ నీళ్ళ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరూ పళ్ళకి వెళ్ళేవాళ్ళు, పళ్ళు కూడా మానుకొని ఇంట్లో ఉంటున్నామండి. అది మా పరిస్థితి. రోడ్డు ఎక్కామండి ఇప్పుడు మేము నీళ్లు లేక. టైమింగ్స్ లేదు, ఒక టైమింగ్స్ అంటూ లేదు. 1 గంట అంటారు, 2 అంటారు, 3 అంటారు, 12 అంటారు, 1 గంట అంటారు. అలాగే వస్తాం. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో ఆదరణ పొందుతూ ఉంటే చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలతో ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ తూర్పారపట్టారు. దమ్ము ధైర్యం ఉంటే మీ హయాంలో జరిగిన అభివృద్ధి మీద, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ 4.5 జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో మునుపెన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్లు ఆ పార్టీ వారు ఉండి కూడా డివిజన్లో చేసిందేమీ లేదని మండిపడ్డారు. కేవలం షో రాజకీయాలతో కాలం గడిపారని విమర్శించారు. 3, 11, 14 డివిజన్ల కాలనీలు కూడా వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. మీరెన్ని విష ప్రచారాలు చేసినా సరే ప్రజలకు వాస్తవాలు తెలుసు అని, వారి సంపూర్ణ మద్దతు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికేనని, రాష్ట్రంలో తూర్పులో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే మండల స్థాయిలో జనసేన మరింత బలోపేతమైందని మైలవరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు గాంధీ, పోలిశెట్టి తేజాలు తెలిపారు. భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రతి గడపకు వస్తామని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో మండల, గ్రామ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల గాంధీ, పోలిశెట్టి తేజాలు పాల్గొని ప్రసంగించారు. మండల స్థాయిలో జనసేన మరింత బలోపేతమైందని అన్నారు. భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రతి గడపకు వస్తామని తెలిపారు. కేతనాకొండ మరియు జూపూడి గ్రామ అధ్యక్షులు కొమ్మూరు వెంకటస్వామి, కాకి బాపురావుకి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్థానిక జనసేన కార్యకర్తలకు, గ్రామ అధ్యక్షురాలు తుంగం కుమారికి పోలిశెట్టి తేజ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొమ్మూరి హనుమంతరావు మరియు సురేష్, నరేష్, నాని, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నీకు నేను బీఫామ్ ఇస్తున్నానని చెప్పి సామాన్యులకి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించింది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను అదే వైసీపీ టీడీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే నీ కులం ఏంట్రా, నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయని అడిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ముందు కూర్చున్నప్పుడు నా కులం అడగల, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయని అడగల. నువ్వు సర్వీస్ చేయగల సామర్థ్యం నీ దగ్గర ఉందా లేదా అది ఒక్కటే చూసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఖచ్చితంగా సామాన్యులకి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన జనసేన పార్టీ ఆ దిశగానే ఇవాళ కుమారి గారిని. భవిష్యత్తులో నిరుపేద కుటుంబాలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవినేని సుధీర తెలిపారు. 3వ డివిజన్లో 4 నిరుపేద కుటుంబాలు అద్దె బండ్లతో జీవనం సాగిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి రాక వారికి జీవనోపాధి నిమిత్తం 4గురికి 90,000 రూపాయల విలువ చేసే 2 టిఫిన్ బండ్లు, 2 తోపుడు బండ్లను అందజేయడం జరిగిందని చెప్పారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.
డివిజన్కి చెందిన 4 కుటుంబాలకి దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో దేవినేని సుధీర గారి చేతుల మీదుగా పెద్దలందరి సమక్షంలో ముస్నూరు సుబ్బారావు గారి యొక్క సమక్షంలో ఈరోజు 2 తోపుడు బళ్ళు 2 టిఫిన్ బళ్ళు పేద కుటుంబాలకు అందరికీ కూడా అందజేయడం జరిగింది. ఏదైతే దేవినేని అవినాష్ గారు వారి తండ్రి నెహ్రూ గారి లేనప్పటి నుంచి కూడా ట్రస్ట్ ద్వారా నాన్నగారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన యొక్క సంతోషాన్ని ప్రజల యొక్క సంతోషాల్లో చూసుకుంటున్నారు. మరి ఇవే కాకుండా ఎవరైనా స్టూడెంట్స్ అందరికీ కూడా ఆర్థిక సాయం, చదువుకోవడానికి కూడా ఆర్థిక సాయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా బడ్డీ కొట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దేవినేని అవినాష్ గారు జగన్ గారి పాలనలో ఏదైతే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారో మన తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు సోషల్ సర్వీస్ అలా చేస్తున్నారు. మరి వారికి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండాతో ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రామచంద్రనగర్లో అనూహ్యమైన స్పందన, అద్భుతమైనటువంటి స్పందన ప్రజల నుంచి ఎదురైంది. ప్రజలందరూ కూడా సంతోషంతో మీరు రావసరం లేదు, ఇది మా పార్టీ, మేము ఫ్యాన్ గుర్తు కొట్టేసి అవినాష్ గారిని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా అందిస్తామని చెప్పేసి అందరూ మాకు తెలియజెప్పడం జరిగింది. మరి ఈ పాదయాత్ర సందర్భంగా, ప్రచారంలో సందర్భంగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 4-5 సంవత్సరాల నుంచి అవినాష్ గారు అవిశ్రాంతంగా చేతికి వెన్నెముక లేకుండా దాన ధర్మాలు చేయడంలో నెహ్రూ గారిని మించిపోయి మరి ఆ చారిటబుల్ ట్రస్ట్ తరపున కొన్ని కోట్లాది రూపాయలటువంటి ఇస్త్రీ బళ్ళు కానీ, ఇస్త్రీ పెట్టెలు కానీ, కూరగాయల బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానీ, మరి పేద ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు, కొంతమంది స్టూడెంట్స్ని, పేద విద్యార్థులకి ఫీజులు కట్టి చదివించడం కానీ, పేద విద్యార్థులకి బట్టలు కుట్టియడం కానీ, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఉపయోగపడాలని దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇవాళ 3వ డివిజన్కి సంబంధించి రామచంద్రనగర్లో 90,000 రూపాయలతోటి ఈ 4 బళ్ళు, 2 టిఫిన్ బళ్ళు, 2 కూరగాయల బళ్ళు ఇచ్చి పేద ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా, ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులో ఇలాంటి ఒక యువ నాయకుడిని, ఒక యువకుడిని అభివృద్ధి చేసేటువంటి ఒక నాయకుడిని మనం ఎన్నుకుని అసెంబ్లీకి పంపిస్తే మనకి ఇంకెంత ఉపయోగపడతారు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేసి ఆ ఆలోచన ద్వారా 35 సంవత్సరాల యువకుడు కావాలా, 70. ఈరోజు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 4 బళ్ళు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి ఇలా ఇవ్వడం జరుగుతుంది. తాండ్ర పాపారాయుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో తాండ్ర పాపారాయుడు వర్ధంతిని పురస్కరించుకుని చీరలు, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తాండ్ర పాపారాయుడు సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ వెలమ కులస్తులకు బొబ్బిలి తాండ్ర పాపారాయుడు అంటే ధైర్యానికి ప్రతీతి అని తెలిపారు. తాండ్ర పాపారాయుడిని అన్ని జిల్లాల్లో వెలమలు పూజిస్తారని చెప్పారు. తాండ్ర పాపారాయుడిని స్మరించుకుంటూ ఆయన పేరుతో తాండ్ర పాపారాయుడు ట్రస్ట్ సంస్థను స్థాపించామని తెలిపారు. తమ సంస్థ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలోని వెలమలందరినీ తమ కార్యాలయానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కార్యక్రమంలో సినీ ప్రముఖులు ఆర్ నారాయణమూర్తి రావటం సంతోషంగా ఉందని తెలిపారు. వస్తుంది కానీ బందీలు కావడం అలవాటు లేదు. అందిస్తున్న ఈ బొబ్బిలి యుద్ధం చరిత్రను అంద పరాక్రమవంతులు మీ అందరికీ కూడా విజయవాడ నగరంలో బొబ్బిలి తాండ్రపాపారాయ ట్రస్ట్ పెట్టి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము గత 5 సంవత్సరాలుగా తాండ్రపాపారాయుడు ఆంధ్రప్రదేశ్లో బొబ్బిలిలో తప్పితే ఎక్కడ కార్యక్రమాలు చేయకపోతే
మేము కొన్ని ఏరియాలు తిరిగి అక్కడక్కడ విగ్రహాలు పెట్టినప్పుడు చూసి వాళ్ళు ఏదో ఒక దండేసి వెళ్ళిపోతున్నారని ఇచ్చేసి మేము ఫస్ట్ స్టార్టింగ్ విజయవాడ నగరంలో ఘంటసాల సంగీత కళాశాలలో ఒక 1000 మంది దాకా వచ్చేటట్టుకి వచ్చి ఇచ్చేసి కృష్ణా జిల్లా చుట్టుపక్కల జిల్లాల నుంచి అందరిని కూడా పిలిపించి అక్కడ వాళ్ళ ఊళ్ళో ఎవరెవరు సేవలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము సన్మాన కార్యక్రమం చేసి ఆ సన్మానం చేసిన వాళ్ళ దగ్గర ఎటువంటి రూపాయి సహకరించకుండా విజయవాడ నగరంలో కొంతమంది ప్రముఖులు అందరూ సహాయం చేస్తే ఆ బొబ్బులు యుద్ధం కరసాధన కత్తి యుద్ధం అన్నదానంది అక్కడ కార్యక్రమాలు భారీగా చేసి ఇచ్చేసాం. దానికి ముఖ్య గెస్ట్గా మన ఆర్ నారాయణమూర్తి గారు వచ్చి ఎంతో వెలమల్లో ఒక నీతి, ఒక జాతి, ఒక పౌరుషం గల ఒక కుటుంబాన్ని పెళ్లి చేసుకోపోయినా ఆయన ఒక చరిత్ర సృష్టించి సినీ ఫీల్డ్లో అంతమంది కులంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎదిరించి అక్కడ ఒక తెలంగాణ సీఎం కానీ మన సీఎం కానీ ఏ సీఎం కానీ నేను కారు ఇస్తాను లేకపోతే ఫ్లాట్లు ఇస్తాను అని ఇది చేయకుండా ఆయన ఎంతో ఇదిగా చేసి ఒక కీర్తిగా పిలిచిన ఆయన్ని మేము ఫస్ట్ విజయవాడ నగరంలో మా ట్రస్ట్కి ₹1 తీసుకోకుండా టిఫిన్ డబ్బులు కూడా ఆయనతోనే ఇది చేసుకొని వచ్చి అంత ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు, ఆప్తులు మరియు కులం అనేది అందరికీ ఉంటుంది. కులాలకి నేనైతే అతీతం, అందరి కులాలు సమానమే. కానీ మా దాంట్లో పుట్టినటువంటి తాండ్ర పాపారాయుడు చరిత్ర పురుషుడు. ఈ చరిత్ర పురుషుడిని గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అదే సందర్భంలో గత 2 సంవత్సరాల కిందట ఘంటసాల అకాడమీలో పెట్టిన చాలా చారిత్రాత్మకంగా పెట్టాం. తాండ్ర పాపారాయుడు బొబ్బుల్లో కోడి పందాలు, కర్రసాము, కత్తిసాము ఇలాంటి మల్ల విద్యలన్నీ కూడా పెట్టి చాలా సాంస్కృతిక కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేసాం. ఇదే సందర్భంగా ఈ రోజున వర్ధంతి సందర్భంగా తాండ్ర పాపారాయుడు వర్ధంతి సందర్భంగా చీరల పంపిణీ, పింఛన్లు పంపిణీ, పళ్ళు పంపిణీ, ఇక భోజనాలు కూడా పేదలకు భోజనాలు కూడా. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మాలల్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని మాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కళ్ళు తెరిచి మాలలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. గురువారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో మాలల జేఏసీ నాయకులు మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు ఆయా రిజర్వ్డ్ నియోజకవర్గాలలో సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 3 నియోజకవర్గాలలో టీడీపీ మాదిగలకు సీట్లు కేటాయించడం జరిగింది. మాలలకు ఒక నియోజకవర్గంలో కూడా కేటాయించకపోవడం దారుణమని, ఇదే బాటలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా నడుస్తుందని విమర్శించారు. మాల వ్యతిరేక పార్టీలైన అన్ని పార్టీలకు 2024 ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. ఇప్పటికైనా ఆయా రాజకీయ పార్టీలు పునరాలోచించి మాలలకు తగిన టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మాల జాతిని ఏ పార్టీ గుర్తిస్తుందో ఆ పార్టీకే రానున్న ఎన్నికల్లో పనిచేయనున్నట్లు మాల జేఏసీ నాయకులు తెలిపారు. మరో 15 రోజుల్లో రాష్ట్ర స్థాయి మాలల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా తమ నిర్ణయం ఆ రోజే తెలియచేస్తామని, మాలల సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. అలాగే రానున్న ఫిబ్రవరి నెల నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో మాలలను కలుస్తూ 2024 ఎన్నికలకు సంయుక్తం చేస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ మాల నాయకులు జయమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోగులమూడి రాము, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు వీరబత్తిన అమలదాసు, మాల మహానాడు అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు సేవ నాగజగన్ బాబురావు, జయమాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గోవాడ సునీల్, జయమాల మహానాడు కార్యవర్గ సభ్యులు బాపట్ల కిరణ్ కుమార్, రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు చుక్క రాణి, జై భీం సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దియ్యాల జ్యోతి మేరీ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి మరి భూస్వామి పార్టీలు కానీ, గత పార్టీలు కానీ, ఈ పార్టీలు కానీ మాలలకి ఓటు బ్యాంక్ అనేది చూస్తున్నారే తప్ప ఎటువంటి ఒక గౌరవం కానీ ఇలాంటి ఎక్కువ రకంగా కూడా లేదు. ఎందుకంటే మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నటువంటి కొంతమంది మాలలో, ఎక్కువ శాతం నమ్ముకున్నటువంటి మాలలకి మరి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని కూడా చూసుకుని మరి ఓట్లు వేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మరి మా నియోజకవర్గం, కైలు నియోజకవర్గంలో మాలల మీద దారుణమైనటువంటి ఎమ్మెల్యే దారుణంగా అణగదొక్కేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి నా రకాలుగా చేశాడు. మరి అయినప్పుడు కూడా మరి మాలలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. కానీ వాళ్ళకంటూ ఏ ఒక పార్టీ, ఒక పదవి కూడా లేదు. అదేవిధంగా మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి ఎస్సీ రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాలు 3 ఉన్నాయి. 3 కూడా మరి మాలలకి సరైన స్థానం ఇవ్వాలి. అటు టీడీపీ కానీ,
ఇటు వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా మాలను సరైన గుర్తించాలని చెప్పేసి అని తెలియజేస్తూ మరి ఇవాళ త్వరలో మరి గోగులమూడి రాము గారు మా జై మాలమోహన్ అధ్యక్షులు మరి ఆయన ఆధ్వర్యంలో త్వరలో 10 రోజుల్లో నేను మీ జై మాలమోహన్ రాష్ట్ర అధ్యక్షుడు గోగులమూడి రామును మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలకు సముచిత స్థానం కల్పించాలని విజయవాడ నగర నడిబొడ్డున ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశం మాలలు జేఏసీ మాలమోహనుడు అనుబంధ సంఘాల అధ్యక్షులు సేవానాగబాబు జగన్రావు గారు, మాలమోహనుడు కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరి అమల్దాస్ గారు కూడా రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలకు పూర్తిగా సముచిత స్థానం కల్పించాలని తెలియజేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మొన్న విజయవాడ నగర కార్పొరేటర్లు కూడా మాలకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాల్లో 3 కూడా మాదిగలు కేటాయించడం చాలా దుర్మార్గం. మరి ఈ పత్రికా సమావేశం తరఫున ఆ 3 సీట్లలో ఒకటి మాలలకు కేటాయించాలని, అదేవిధంగా ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ఆ సీనియర్ నాయకులు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి అణచివేత గురి చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా అగ్రవర్ణాల ఆధిపత్య చేతుల్లో తీసుకొని ఎక్కడ కూడా ఎస్సీలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. మరి అటు అధికార పార్టీ జేబీఎంలండి. నా పేరు అమల్దాస్, ఉమ్మడి జిల్లాల మాలమోహనుడు అధ్యక్షుడిని. ఈరోజు ఈ సమావేశంలో టీడీపీకి వైసీపీకి మేము ఒకటే అల్టిమేటివ్ ఇస్తూ ఉన్నాం. ఎప్పటి వరకు కూడాను ఇరు పార్టీలు కూడాను మాలలను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తూ వారికి రాజకీయంగా ఎటువంటి సముచిత స్థానం ఇవ్వకుండా అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఈసారి రాజకీయాలలో మాలలకు సముచిత స్థానం కల్పించాలని ఈ సభాముఖంగా ఇరు పార్టీలను కూడా మేము అర్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలలో మాలలు అత్యధిక ఓటర్లుగా ఉన్నప్పటికీ కూడాను వారికి సముచిత స్థానం లేదు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కూడాను ఎస్సీలను పక్కన పెట్టేసి కేవలం ఆ రోజు ఓటుకు ముందు వారికి ఏదో ఒకటి చేస్తే వాళ్ళే ఓటు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల కోసం ఏపీలో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. గత అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ 2023కు ఆమోదం. ఈ చట్టం ద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా పూర్తి భద్రత. ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని వైసీపీ ప్యాకప్ అవుతుందన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేష్, ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ ఎదురైందని వెల్లడి. సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్ కుటుంబం చీలిపోవటానికి జగనే కారణమని ఆమె ఆరోపణ. దీనికి సాక్ష్యం ఆ దేవుడు, తన తల్లి విజయమ్మ అని వెల్లడి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ మరొకసారి అధికారంలోకి రావటం ఖాయమన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో ప్రస్తుతం నక్సలైట్లు లేరని, నక్సలైట్లు ఉంటే వారిని కూడా ప్రతిపక్ష నాయకులు బుట్టలో వేసుకునేవారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.